న్యాయమూర్తిగా నా అనుభవంలో ఇటువంటి కేసు విచారణ జరగలేదు. ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పుకి చట్టం విధించిన చట్టంలో ఖాళీ పేజీలు మాత్రమే ఉన్నాయి. ముందు తరానికి మార్గంగా, ముసలితనానికి వరంగా నా తీర్పు మార్గదర్శకంగా ఉండాలని చట్టపు చట్రం నుంచి బయటకు వచ్చాను. 9 నెలలు మోసి కని 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్తమాంసాలు తిని పారిపోయే కిరాతక సంస్థానానికి శిక్ష పడి తీరాలి. కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు, ప్రతిఫలం మాత్రమే కోరింది. అందుకే నేటికి వారం రోజుల్లో 5,48,000 రూపాయలు సూర్యనారాయణ అనబడే సూరికి కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా, లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా, ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది. వద్దు బాబు, వద్దు బాబు, ఆ రెండోది మాత్రం వద్దు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు, ఆ రెండోది మాత్రం వద్దు బాబు. ఇంత జరిగిన తర్వాత ఈ యాల ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆ నేను కొడుకుగా ఒప్పుకోను బాబు. నేనే కాదు బాబు, మా జాతి ఒప్పుకోదు, మా లేనోడు జాతి ఒప్పుకోదు బాబు, ఒప్పుకోదు అంతే. రిచ్చ తొక్కుకునేవాడు కానీ, కూలి పని చేసుకునేవాడు కానీ, కప్పులు కడుక్కునేవాడు కానీ, చెప్పులు కుట్టుకునేవాడు కానీ, వాళ్ళ కడుపులు కట్టుకుని కాన్వెంట్ దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం? వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానిక, వాళ్ళు మాకు పుట్టలేదని చెప్పించుకోవడానిక, వాళ్ళు ఎవడెవడికో పుట్టాడని చెప్పించుకోవడానిక కాదు బాబు. రిచ్చవాడు కొడుకు ఆఫీసర్ అయ్యాడని, పోలీసు కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడని, పాలేరుడు కొడుకు కలెక్టర్ అయ్యాడని 10 మందిలోనే మేము తలెత్తుకు తిరగడానికి బాబు. 10 మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకుల్ని ఏలేస్తున్నాను బాబు. నేనే కాదు బాబు, మొత్తం లోకం అంతా ఏలేమని అడుగుతాను బాబు. బాబు నీకు దండం పెడతాను బాబా, నా కొడుకొద్దు బాబు. నాకు మా ఆలక్ష్మే కావాలి బాబు. నా మా లక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు. డబ్బు ఇప్పించాడు బాబు, డబ్బు ఇప్పించాడు బాబు. నా కొడుకొద్దు, నాకు డబ్బు ఇప్పించాడు బాబు. మా లక్ష్మిని అమెరికా తీసుకెళ్ళడానికి నాకు డబ్బు ఇప్పించాడు బాబు. ఇది కేవలం ఒక్క సూరిగాడి ఆర్తనాదం కాదు, ఎందరో దెబ్బతిన్న తల్లిదండ్రుల ఆవేదన సారాంశం. ఎందరో బిడ్డలు, ఎందరో తల్లిదండ్రుల్ని ప్రేమించే బిడ్డలకు వందనం, తల్లిదండ్రుల్ని పూజించే బిడ్డలకు పాదాభివందనం, తల్లిదండ్రుల్ని గుర్తించని జీవి లాంటి జీవులకు ఇదే మా సమాధానం. అటువంటి తల్లిదండ్రులకు సూరిగాడి మాట ఒక నినాదం, సూరిగాడి బాట ఒక ఆయుధం, అదే మా ఆశ.